ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఎమ్మెల్యేపై 2 కేసులు నమోదు చేశారు. ఇక వైద్య పరీక్షలు కూడా పోలీస్ స్టేషన్లో నిర్వహించారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా స్టేషన్కు వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకోగా పలు ప్రాంతాల్లోని నాయకులను ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఎమ్మెల్యేపై 2 కేసులు నమోదు చేశారు. ఇక వైద్య పరీక్షలు కూడా పోలీస్ స్టేషన్లో నిర్వహించారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా స్టేషన్కు వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకోగా పలు ప్రాంతాల్లోని నాయకులను ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్టుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పర్వీన్. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో గత రాత్రి నుండి కూడా కరీంనగర్ లో హైదరాబాద్ తో పాటు టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అర్ధరాత్రి తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన పోలీసులు ఉదయం 8:30 తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపడ్డారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై ప్రస్తుతం మెజిస్ట్రేట్ నివాసంలో మాత్రం వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. అయితే కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా, కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇస్తారా ఇవ్వరా, ఏం జరుగుతుందనే మాత్రం టెన్షన్ మాత్రం ప్రస్తుతం కరీంనగర్ లోనే అయితే కొనసాగుతోంది. దీనిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆసక్తిగా పరిశీలిస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. దీని అంటే ఈ జరిగిన ఘటనకు ఒకసారి రివ్యూ చేసుకుంటే కరీంనగర్ లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ ల బాహాబాహి చినికి గాలివానగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కౌశిక్ రెడ్డి చేసిన దాడిని నిర్తిస్తూ అటు సంజయ్ కుమార్ తో పాటు ఇటు కాంగ్రెస్ నాయకులు చేసిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న సాయంత్రం కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఓ టీవీ ఛానల్ డిబేట్ ప్రోగ్రామ్ లో పాల్గొని బయటకు వచ్చిన ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్ తరలించారు. ఆదివారం కరీంనగర్ కలెక్టర్ లో జరిగిన సమీక్ష సమావేశంలో జరిగిన ఈ ఘటనపై కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, డాక్టర్ సంజయ్ పిఏ కత్రోజ్ వినోద్ అలియాస్ గిరి, అంతేకాకుండా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్య మల్లేశం ఈ ముగ్గురిచ్చిన ఫిర్యాదు కేసుల్లో అంటే మొత్తం ముగ్గురిచ్చిన ఫిర్యాదులో 12 సెక్షన్లు 5 కేసులు నమోదు చేసి ఇందులో 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడిని కూడా ఆయనకు వివరించిన పరిస్థితులు అవుతున్నాయి. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ చేరుకున్న ఆయన కరీంనగర్ 1 టౌన్ లో పోలీస్ స్టేషన్ లో కూడా తనపైన దాడికి జరిగిన సంబంధించిన దానిపై కూడా వాంగ్మూలం ఇచ్చారు. అయితే దీనిపై స్పెషల్ టీమ్ గా ఏర్పడ్డ మా కరీంనగర్ పోలీసులు సాయంత్రం అంటే హైదరాబాద్ గా వెళ్లి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న కేసు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి నేరుగా కరీంనగర్ కు రాత్రి 10:30 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. తొలుత కౌశిక్ రెడ్డిని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తరలించినప్పటికీ అక్కడ సౌకర్యాలు అంతగా లేవన్న అభిప్రాయంతో మాత్రం రాత్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డికి నోటీసులు అందించిన అనంతరం ఆయనకు రిమాండ్ కి సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే కౌశిక్ రెడ్డిపై ఆర్డీఓ మహేశ్వర్, ఇది సంజయ్ పిఏ వినోద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఈ ముగ్గురి ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 30/2025 అండర్ సెక్షన్ 121/1, 132, 126/2, 221 అండ్ 351 బిఎన్ఎస్ యాక్ట్ 2023. అంతేకాకుండా క్రైమ్ నెంబర్ 31/2025 అండర్ సెక్షన్ 126/2,
115/2, 352, 292, BNS 23 యాక్షన్ల కింద మొత్తం ఇలాంటి కేసులు నమోదు చేశారు. మొత్తం ముగ్గురు ఫిర్యాదు ఎవరైతే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కావచ్చు, అటు ఆయన సంజయ్ కుమార్ పిఏ ఆయనే కావచ్చు, ఇంకా ఆర్డీఓ మహేశ్వర్ కావచ్చు, ఈ ముగ్గురు ఫిర్యాదులు 5 కేసులు, ఎక్కువ కేసులు 4 కేసులు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాత్రి స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత అంటే కౌశిక్ రెడ్డికి మెడికల్ సిబ్బందిని కూడా స్టేషన్ కి పిలిపించి అక్కడనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే రాత్రే అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందర హాజరుపరుస్తారనుకుని అనుకున్నప్పటికీ కూడా రాత్రి అంతా కూడా హైడ్రామా కొనసాగింది. మీడియాను కూడా లోపలికి ఆలోచించని పరిస్థితి. దీంతో స్పెషల్ గా ఒక బెడ్ తెప్పించేసి రాత్రి కౌశిక్ రెడ్డిని స్టేషన్ లో ఉంచారు. ఈ రోజు రాత్రి ఉదయం కౌశిక్ రెడ్డికి మళ్ళీసారి మెడికల్ టెస్టులు నిర్వహించిన అనంతరం మాత్రం మెజిస్ట్రేషన్ ముందు తీసుకొచ్చారు. అయితే కౌశిక్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం మరోసారి పరీక్షలు నిర్వహించిన అనంతరం అంటే కౌశిక్ రెడ్డికి బ్రేక్ఫాస్ట్ చేపించి 8:30 తర్వాత మెజిస్ట్రేషన్ ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోకుండా పోలీసులు మాత్రం పకడ్బందీ బందోబస్తు మాత్రం చేపట్టారు. అయితే తొలుత మన ఎవరైతే లీగల్ టీం కౌశిక్ రెడ్డిని కలిసినందుకు వచ్చినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. కానీ తర్వాత వారిని లోపలికి అనుమతించి ఏ సెక్షన్ల కింద కేసులు చేశారు, ఏ కేసులు బుక్ చేశారు, ఏ సెక్షన్లు పెట్టారు మాత్రం వాళ్ళకు వివరించారు. అయితే ప్రస్తుతానికైతే మెజిస్ట్రేట్ ముందు కరీంనగర్ మెజిస్ట్రేట్ నివాసంలో మాత్రం ఇటు ప్రభుత్వ లాయర్కు అటు బీఆర్ఎస్ లీగల్ సెల్ కు మధ్యన వాదోపవాదాలు అయితే కొనసాగుతున్నాయి. దీనిపై మెజిస్ట్రేట్ కూడా వాదోపవాదాలు సీరియస్ గా వింటున్నట్టుగా తెలుస్తుంది. జరిగిన ఘటనపై కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మెజిస్ట్రేట్ పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇస్తారా లేదా అన్నది ఒక టెన్షన్ అయితే ఉన్నది. దాదాపు అంటే టెన్షన్ ఒక బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేసులు అంత బలం లేదు, బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నప్పటికీ మరోవైపు మాత్రం బెయిల్ రాదు అని ఇంకో కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ పండుగ వేళ పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అనేది ఒక క్వశ్చన్ అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది. దీని మీద కూడా మరి కొద్దిసేపట్లో మరో 10-15 నిమిషాల్లో మాత్రం స్పష్టత రానుంది. అయితే కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై టీఆర్ఎస్ సీనియర్ ఎవరైతే ముఖ్య నేతలు అవుతున్నారో అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరోవైపు కవితలు కూడా ఖండించారు. అయితే ఇప్పటికే కరీంనగర్కి వస్తారన్న పరిస్థితి ఒక ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు మిగతా వారిని కూడా గృహ నిర్బంధం చేస్తారన్న ఒక టాక్ మాత్రం వినిపిస్తుంది. అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారో వారిని కూడా ఎక్కడికెక్కడిని అరెస్ట్ చేసేసి స్టేషన్లకు తరిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు స్పీకర్ నిర్ణయాన్ని బట్టి అయితే ఒకటైతే వేడి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పాలకులు వేడి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా భారీ ఎత్తున ఆందోళన చేసినట్టుగా తెలుస్తుంది. సో దీనిపైన ఇప్పుడు నాయకులను అంటే పలు ప్రాంతాలలో నాయకులను కూడా అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మళ్ళీ ఎలాంటి గొడవలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైనే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు, ఏమంటున్నారు, దీనిపైన ఏమైనా స్పందించారా? అయితే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై ఇప్పటికే అటు హరీష్ రావు కావచ్చు, ఇటు మంత్రి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. దీనిపై అంటే కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను మాత్రం వారు తీవ్రంగా ఖండించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది కేవలం అంటే ప్రభుత్వాన్ని 6 గ్యారెంటీలపై నిలదీసినందుకే ఇలా కాంగ్రెస్ రివెంజ్ రాజకీయాలు చేస్తుందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే దీనిపై ఇప్పటికే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై మేము న్యాయ పోరాటానికి వెనుకడిగేసే పరిస్థితి లేదు, మేము న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ కూడా ఎలాంటి ఆందోళనలు కావచ్చు, మరోవైపు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. అంటే ఎవరైతే కరీంనగర్ కు వచ్చేందుకు పాడి కౌశిక్ రెడ్డికి సపోర్ట్ గా కరీంనగర్ కు వచ్చేందుకు యత్నిస్తున్న నాయకులను ఎక్కడికెక్కడికి అరెస్ట్ చేసి మాత్రం స్టేషన్లకు తరలిస్తున్నారు. మరి ముఖ్య నేతలను మాత్రం గృహ నిర్బంధం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో హరీష్ రావును కూడా గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఇటు కేటీఆర్ ని కవితను కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడికి రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.